కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. శ్రీ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశం. అసెంబ్లీలో తెలంగాణ తల్లి మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి. జీవీఎంసీ 71వ వార్డు పరిధి దుర్గానగర్లోని కొండపై కొలువై ఉన్న శ్రీ దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ముందుగా ఈ ప్రాంత ప్రజలకు అలాగే ఆలయ కమిటీ ప్రతినిధులకు, గ్రామ పెద్దలకు ఆలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవంలోని మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అమ్మవారి ఆశీస్సులు అందించిన ఆలయ కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కమిటీ సభ్యులు వెన్నుంటే ఉంటూ ఆలయ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్నారని ఆలయ చైర్మన్ అప్పలసూరిని ప్రత్యేకంగా అభినందించారు. అప్పలసూరి అనే వ్యక్తి ఈ ఆలయ అభివృద్ధి కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి కూడా సహకరించడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ గొప్ప వ్యక్తి అప్పలసూరి అని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలోని ముందుగా అతిథులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులను అప్పలసూరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భారీ గజమాలతోటి సత్కరించి వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. ఆలయ చైర్మన్ అప్పలసూరి మాట్లాడుతూ, మా ఈ ఆలయ వార్షికోత్సవానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుకు, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుకు, అలాగే 71వ వార్డు కార్పొరేటర్లు రాజాన రామారావు, 72వ వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్, జనసేన సీనియర్ నాయకులు కరణం కనకారావు, ఇతర అతిథులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మా గురువు గారికి మరొకసారి మీ అందరూ కూడా ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సంతోషం. జరిగింది, చాలా ఘనంగా జరిగింది. ఉన్నటువంటి దుర్గానగర్ వాసులకు, గ్రామ కమిటీ పెద్దలకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మా కర్ణవనపాలెం కూడా అయితే వారు చాలా నమ్మకంగా మాకు భారీ మెజార్టీ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా వారు నా దగ్గర నుంచి ఏదైతే మేము ఎలక్షన్లో మాట ఇచ్చాము, మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి మాటలు ఉన్నాయో, ప్రాంతీయంగా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో వాటిలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ కోసం అడుగుతారు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం, లాభాల బాటలో తీసుకెళ్తామని కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మౌలిక వసతులపైన మాట్లాడారు. ఆ కొన్ని పట్టాల మీద కూడా అడిగారు. ఖచ్చితంగా ఆయన కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను ఆలయ కమిటీ ప్రజలకు, గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మా అప్పలసూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇందులో మా కార్పొరేటర్స్ అందరూ కూడా పాల్గొన్నారండి. ఈరోజు దుర్గానగర్లో విలువైనటువంటి శ్రీ 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 దుర్గా అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవం సందర్భంగా గుడి చైర్మన్ గారు, ధర్మకర్త అయినటువంటి ఈరోజు అమ్మవారి పుట్టినరోజు 15/16 అడుగు పెట్టడం జరిగింది. మరి అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వచ్చి నిజంగా చాలా చాలా సంతోషం వేసి ఎంతంటే ఇంత అని కాకుండా హ్యాపీ, ఎంత పుట్టినరోజు అనేది ఒక పండగ, ఆ పండగకి ఇంకా పండగ ఆయన రావడం మాకు సంతోషం వేసింది. అలాగే రమేష్ బాబు గారు, అనిత గారు, భర్త గారు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోవడం, మిస్ అయ్యారు. కానీ రాబోయే రోజుల్లో వాళ్ళు వస్తారు, మరి ఏమనుకోవద్దు, మాకు కొన్ని అనుకున్న పరిస్థితుల్లో మేము రాలేకపోయామని చెప్పారు. ప్రేక్షకులకి అందరికీ మరి వాళ్ళ తరఫున మేము అంటే సారీ చెప్పాలా, కృతజ్ఞత భావం. మరి ఎందుకంటే మిస్ అవ్వడం వల్ల మేము చేయలేకపోయాం. దయించి వీళ్ళందరూ వచ్చి మా గ్రామాన్ని, ఇరుగు పొరుగు 10 గ్రామాలు కూడా
మరి వచ్చి రమేష్ బాబు గారు కానీ శ్రీనివాసరావు కానీ వచ్చి ఇంత ఘనంగా మమ్మల్ని ఓదార్చిన ఒక తండ్రి తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక అన్నలాగా ఎంతో ఘనంగా మమ్మల్ని వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళకి తెలిసిన వల్ల మాకు తెలియపరిచారు. రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయాలని, ఆంధ్రప్రదేశ్ అనేది ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఈ 5 సంవత్సరాల చరిత్ర ఒక రకంగా ఉంటుందనేది నిజం. కారణం ఏంటంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇప్పుడే సార్ చెప్పారు. ఏమని, నేను ఒక బాధ్యత గల కొడుకుగా ఉంటాను, ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పారు. పెద్ద కొడుకు ఎందుకు అన్నాడంటే తండ్రి తర్వాత తండ్రి ఉంటాడు వాడు. కాబట్టి ఆ అన్న పోస్ట్ అనేది నేను ఏనాడు కళంకం తెచ్చుకోను. నాకు ఎన్ని కష్టాలు ఎన్ని ఇచ్చారో మీ అందరికీ తెలుసు. అయినా సరే నేను తల వంచను. నా శిరస్సు ఉన్నంత వరకు నేను ప్రజలకు సేవ చేసే ఇచ్చేస్తానని ఒక భరోసా ఇవ్వడం జరిగింది. విశాఖ డైరీపై విచారణ చేపట్టాలని ఇటీవల అసెంబ్లీలో సభ్యులంతా ముక్త కంఠంతో కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రత్యేక హౌస్ కమిటీ బృందం డైరీని సందర్శించింది. కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ నేతృత్వంలోని సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్ కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజు ఉదయం 10 గంటలకు డైరీలోకి ప్రవేశించారు. డైరీపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్లాంట్ను క్షుణ్ణంగా పరిశీలించిన బృందం అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు, పలువురు రైతులతోటి మాట్లాడింది. అనంతరం మీడియా సమావేశంలోని జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సుమారుగా 3 లక్షల మంది రైతులతోటి ముడిపడి ఉన్నటువంటి డైరీపై అనేక ఆరోపణలు వచ్చాయని, తమ విచారణలో తేలిన ప్రతి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లుగా తెలిపారు. రైతాంగానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. విచారణ కమిటీ రాక దృష్ట్యా డైరీ ఆవరణలోని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సెషన్లో పాడి రైతులు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చేటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ గారైనటువంటి అయ్యన్న గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి. ఇచ్చి ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు
ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో, ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైంది. ముఖ్యంగా పాడి రైతు యాజమాన్యంతో మాట్లాడితే నేనేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు. దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానం దాటి. అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వారు ఏం చెప్తారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలు తీసేసుకుంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూస్తే మా శ్రమ దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే పైసలు కూడా తీసుకోవట్లేదు. వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాట చేస్తున్నామని చెప్పేసి వంతెన లేనటువంటి సమాధానం చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానం దారి. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా సీనియర్ పొజిషన్ ఇచ్చారు. ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి వెనకాల పెట్టారు అని అడిగితే అలాంటి ఏం లేదని చెప్తున్నారు. ఇది కూడా ఇంకా అనుమానం. ఇలాగా అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది. అక్కడ నేరుగా ఫ్లాట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలివేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే దాని సమాధానం అడిగితే వాళ్ళు అంటారు మేము ఇక్కడ పైపులను వేసి వదులుతున్నామని చెప్తున్నారు. వాళ్ళు చూస్తే ఇంకో విధంగా ఉంది. కనుక ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలుతో వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కారణం అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టుగా జరిగింది. విశాఖ డైరీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర లెజిస్లేటివ్ కమిటీని శాసనసభ నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ప్లాంట్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని ముందు వచ్చినటువంటి ఆరోపణలు కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి. చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థిక నిపుణులు అలాగే కంపెనీ యాక్ట్ను పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్ ఇవన్నింటినీ ముగ్గురిని కూడా చూసుకునే వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద నిర్ణయం తీసుకోవడం. ఈ వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు. గతంలాగా ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు. అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందడం లేదు. ఏదైతే లేబర్ కాంపోనెంట్ లేబర్ కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతభత్యాలు కూడా
కటింగ్ మిల్ జరుగుతున్నాయి, నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవాళ ఇక డీటెయిల్స్ చూస్తే గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పదవీ త్యాగంతో ప్రారంభమైన పార్టీని ప్రాణత్యాగానికి కూడా రాష్ట్ర సాధన కోసం సిద్ధపడి మా నాయకుడు తెలంగాణ మహానాయకుడు కేసీఆర్ గారు దీక్షకు దిగి 11వ రోజు దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ 9. ఈరోజు ఆ డిసెంబర్ 9 ఏ రోజైతే దీక్ష ఫలవంతమైందో, దీక్ష విజయవంతమైందో ఆ రోజును దీక్షా విజయ దివస్ గా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు, తెలంగాణ ఉద్యమంలో అసూలు వాసిన అమరవీరులందరికీ కూడా ఘనంగా నివాళి అర్పించి ఈరోజు గన్ పార్క్ నుంచి మళ్ళీ బయలుదేరి అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం కూడా, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరం కూడా వెళ్లబోతా ఉన్నాం. ఈ సమావేశాల్లో ప్రజా గొంతుకై రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రంలో నెలకొని ఉన్న అన్ని సమస్యల గురించి మాట్లాడతాం. అదే మాదిరిగా ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన, దేశంలోనేమో అదానీ మంచివాడు కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి అదానీ అలై బలై చేసుకుని ఏ రకంగా ముందుకు పోతున్నారో, ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదానీ మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదానీ మంచివాడు అన్నట్టుగా నటిస్తున్నారో ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈరోజు ఈ రకంగా అదానీ రేవంత్ ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయట పెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం. అదే మాదిరిగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా, గురుకుల పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, రైతాంగంలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు, అదే మాదిరిగా నెరవేరని గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీలు, వాటిని తుంగలో దొక్కిన వైనం, అన్నింటికి మించి తెలంగాణ అస్తిత్వం. శ్రీ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థాయికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దిగజారింది. అంటే విజయోత్సవాలు ప్రజలకు ఏం చేసినాము అనేది చెప్పుకునే బదులు ఇవాళ లేజర్ షోలు, ఎయిర్ షోలు, మ్యూజికల్ నైట్స్ నిర్వహించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీత్కరిస్తాము. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఏం చేసింది అనేటువంటి విషయంలో చెప్పుకోలేక ఈ రకంగా అట్టహాసాలు నిర్వహించి మసిపూసి మారేడుగాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనరల్గా ఏంటంటే ఖాళీకుండా లొల్లి ఎక్కువ చేస్తుంది. ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెయ్యకుండా మేము చేసినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రజలు మాత్రం నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ తల్లి ఇవాళ ఏ స్థాయికి దిగజార్చిందంటే తెలంగాణ యొక్క కీర్తిని, తెలంగాణ తల్లి బొమ్మని మార్చి దానికి ఒక్కర భాషలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పార్టీ ఓ రకమైనటువంటి ఒక్కర భాషను చెప్తా ఉంటే మరొక పార్టీ ఇంకొక రకమైనటువంటి ఒక్కర భాష అని చెప్తా ఉంది. భారత సంస్కృతిలో, లేకపోతే తెలంగాణ సంస్కృతిలో, లేకపోతే హిందూ సంస్కృతిలో తల్లిని, దేవతని వేరువేరుగా చూడరు. తల్లినే దేవతగా భావిస్తారు, దేవతనే తల్లిగా భావిస్తారు. కానీ ఇలా తల్లిని, దేవతని వేరువేరుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ. తెలంగాణ తల్లి రూపాన్ని తయారు చేసేటప్పుడు ఏ ప్రతిపక్ష నాయకులతోటి కానీ, సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులతోటి కానీ చర్చించి చేసినటువంటి పరిస్థితి మనకు లేదు. కేసీఆర్ ఏ రకంగానైతే ఆ రోజు ఆయన ఏ రకమైనటువంటి భాష చెప్పిండో ఇవాళ ఈయన తయారు చేసి రేవంత్ రెడ్డి గారు ఈయన ఒక్కర భాష అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి అసెంబ్లీ వేదికగా దానికి అసెంబ్లీలో తెలంగాణ తల్లి మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తమరి అనుమతితో ఈ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప పర్వదినము. అదేవిధంగా డిసెంబర్ 9, 2009 నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మాత్యులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వారు ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఈ రోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినరో, అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడ్డ రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. శ్రీ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశం. అసెంబ్లీలో తెలంగాణ తల్లి మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి. పెళ్లి తర్వాత జీవితంపై రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై పుష్పరాజ్ రూల్, 829 కోట్ల వసూళ్లు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.